ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరూ బాగున్నారు కదూ? అందరూ బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. ప్రతిదినం కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దైవస్వర సందేశాలను ఆలకిస్తున్నటువంటి మీ అందరికి ప్రభు పేరిట మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దైవ వర్తమానంలో దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒకరిని ప్రేమించాడంటే, దేవుడు ఒకరి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే తన ఉన్నతమైనటువంటి జీవితము అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దైవ లేఖనాలు చూసినట్లయితే ఎందుకు దానియేలుని దేవుడు అంతగా మరి తను చూశాడు, బహుప్రియుడిగా ఎంచాడు అని అంటే, ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లుగా ఒక మాట మనం చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చెయ్యు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని ఇక్కడ రాసి పెట్టబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీకు ఈ మాట వింటున్నప్పుడు ఏమనిపించింది? దానియేలు తన నిజ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉన్నాడు. అందుకనే రాజులు భుజించే భోజనం చేయక, ద్రాక్షరసము తాక్క, తను పవిత్రపరచుకుంటకు తను ఎలాగున్నాడనంటే తన యొక్క శరీరాన్ని తినే భోజనం దగ్గర కూడా ఆయన ఎలా ఉన్నాడయ్యా అనంటే అతి జాగ్రత్తగా ఉన్నాడు. అంటే దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడిగా ఎంచబడ్డాడు అనంటే తన పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా పరిశుద్ధత అనేది చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరూ చూడలేరు. కాబట్టి మనకి ఇటువంటి పరిశుద్ధత కావాలి, ఆత్మ పరిశుద్ధత కావాలి, శరీర పరిశుద్ధత కావాలి. మన జీవితంలో మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కాపాడుకునేటటువంటి వారముగా మనం ఉండాలి. అలాగే దేవునికి ఎందుకు బహుప్రియుడిగా ఎంచబడ్డాడనంటే ఇంకో మాట మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్పబడింది. ఏంటంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు దేవునికంతా బహుప్రియుడిగా ఎంచబడ్డాడు దానియేలు అనంటే, ప్రతిదినం కూడా రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడు. ఎప్పుడు కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా. సాధారణమైనటువంటి రోజుల్లో చేశాడంటే అది ఓకే. అయితే ఇక్కడ ఒక శాసనం చేయబడింది. ఆ శాసనం చేయబడినప్పుడు ఆ శాసనాన్ని మీరిన వారికి ఏంటంటే మరణశిక్ష వారికి. అయినా సరే శాసనం వచ్చినా కానీ చనిపోవటానికైనా సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థించకుండా ఆగలేదు. మన జీవితాల్లో వివాహాలు వస్తే ప్రార్థనలు ఆపేస్తాం, ఫంక్షన్లు వస్తే ప్రార్థనలు ఆపేస్తాం, ఊరు ప్రయాణాలు అయితే ప్రార్థనలు ఆపేస్తాం కదా. కనీసం ఆదివారాలు కూడా ఆ ప్రాధాన్యత లేకుండా మనం కోల్పోతున్నాం. కనుక దేవునికి నువ్వు బహుప్రియుడిగా ఎంచబడాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ప్రార్థనను ఆపకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లు ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదివేవాడు. చూడండి, అతని ఏలుబడి కాలంలో 1వ సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరముల సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని అని అన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో గ్రంథం వలన ఎందుకు యెరూషలేము పాడుబడి ఉండవలసింది అని నేను తెలుసుకున్నాను అన్నాడు. అంటే తను రెగ్యులర్గా గ్రంథాన్ని చదివేవాడు. ఈరోజు కూడా ప్రతిదినం బైబిల్ చదివే వాళ్ళగా మనం ఉంటే దేవునికి మనము బహుప్రియులముగా ఎంచబడతాం. అదేవిధంగా ఇంకో మాటని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అలాగా ఆయన బహుప్రియుడిగా ఉన్నాడు అని అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏంటంటే, ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనముల వలనను స్వప్నభావం వలన గ్రహించి తెలివిగలవాడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళ సహవాసం ఎలాగుంది?
ఈ నలుగురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుగుతున్నటువంటి బిడ్డలు, దేవునిలో పరిశుద్ధతలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు, ప్రతిదినం కూడా రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎదిగేటటువంటి బిడ్డలు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వారు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారు. అలాగే వారి సహవాసం ఎటువంటి సహవాసం అంటే వారిది పరిశుద్ధుల సహవాసం. కనుక 6 నెలలు సహవాసం చేస్తే వారు వీళ్ళు వాళ్ళుగా మారుతారని సామెత ఒకటి ఉంది. సో దేవుని ప్రియమైనటువంటి వారలారా, నీవు దానియేలు వలె దేవునికి బహుప్రియుడిగా ఎంచబడాలి అని అంటే నీలో పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీలో ప్రార్థన పటిమ పెంచుకోవాలి, నీలో ధర్మశాస్త్రాన్ని చదివేటటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, నీవు పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ప్రార్థన చేసుకుందామా? అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దైవస్వర సందేశాల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడుతున్న విధానాలు బట్టి మీకు వందనాలు. మా ప్రభా, మమ్ములను మా జీవితాలను పూర్తిగా మీ వశము ప్రభా ఉంచుకుంటున్నాం. నాయన, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే ప్రభా వారి యొక్క జీవితాలను కాపాడుకొని నీ సన్నిధిలో అయా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడ్డారో, ధైర్యంగా ఉన్నారో, అటువంటి ధైర్యపాత్మను మా అందరికి అనుగ్రహించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే.